వైసీపీ పాలనపై పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని చరితారెడ్డి విమర్శించారు. మరోసారి జగన్కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. జగన్ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం చేపట్టింది. అభ్యర్థిని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం తెలిసిందే. మన నియోజకవర్గంలో అంత కబ్జా, ఎక్కడ కబ్జాలకు గురైతుందో అని ప్రజలు భయపడి వణికిపోతా ఉన్నారు. సెంటు స్థలాలున్నా కబ్జాలు చేస్తున్నారు, పొలాలున్నా కబ్జాలు చేస్తా ఉన్నారు ఈ రోజు. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, కొమ్మ చెరువు మట్టి మొత్తం దోసేశారు. అలాగే జగన్నాథ గట్టు పైన ఉన్న గ్రావెల్ మొత్తం దోచిస్తే అక్కడున్న మైనింగ్ అధికారులే అవినీతి జరిగిందని 19 కోట్లు కట్టాలని నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళ అవినీతి ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. చూడండి వీళ్ళ అవినీతి ఎంతైనా. ఎక్కడ ఇసుక వదిలిపెట్టడం లేదు, గ్రావెల్ వదిలిపెట్టడం లేదు. లాస్ట్కు దేవాదాయ భూములను కూడా వాళ్ళే కబ్జాలు చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు భూములను కబ్జాలు చేస్తా ఉన్నారు. రోడ్లు పోయేటివి కూడా మాకు ఈ స్థలం కావాలి అని కబ్జాలు చేస్తున్నారు. రోడ్లు పోయేటివి కూడా ఎక్కడ ఇంత కబ్జాలకు ఉండదు, మన నియోజకవర్గమే. అంతేకాకుండా ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే